రైట్ ఇక వివరాలు చూద్దాం. ఉమ్మడి కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక వివాదం హైకోర్టుకు చేరుకుంది. చైర్మన్ ఎన్నిక వాయిదా వేయాలంటూ గోపవరం జెడ్పీటీసీ జయరాం రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జెడ్పీ చైర్మన్ ఎన్నికను వాయిదా వేయాల్సిందిగా కోరారు. అలాగే పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సిందిగా జయరాం అన్నారు. ఎన్నికలు నిర్వహించకపోతే తాము నష్టపోతామంటూ ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ జమీమా. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించినటువంటి జెడ్పీ చైర్మన్ పరిషత్ ఎన్నిక అయితే గనక పూర్తిస్థాయిలో హైకోర్టు వరకు కూడా చేరిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే గనక ఏదైతే గోపవరం మండలానికి సంబంధించినటువంటి జెడ్పీటీసీ ఇవాళ హైకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఒంటిమిట్ట అలాగే దాదాపుగా పులివెందుల నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అక్కడ ఏదైతే జెడ్పీటీసీలు ఖాళీగా ఉన్నాయో ఆ ప్రక్రియను పూర్తి చేసిన అనంతరం కూడా ఏదైతే ఈ జెడ్పీ చైర్మన్ ఎన్నికను కూడా పెట్టాలని చెప్పి ఆయన పిటిషన్లు కూడా చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక రేపు జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిస్థాయిలో తమ ఎవరైతే జెడ్పీటీసీలో అందరినీ కూడా సిద్ధం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే 35 మంది వాళ్ళందరినీ కూడా క్యాంపుకు తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా రేపు జరిగేటటువంటి ఎన్నికల పూర్తిస్థాయిలో ఖచ్చితంగా ఎవరైతే ఎన్నికలకు సంబంధించిన ఉంటారో వాళ్ళందరూ కూడా సభ్యులందరూ కూడా పూర్తిస్థాయిలో ఉండాలి. ఆ సభ్యులందరూ ఉన్న తర్వాతనే ఎన్నికను జరపాలని చెప్పి జయరాం రెడ్డి దగ్గర హైకోర్టును ఆశ్రయించిన పరిస్థితి అవుతుంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక దీనిపైన ఆయన వేసినటువంటి పిటిషన్ పైన ఇవాళ మధ్యాహ్నం 3 నుంచి లేదా 4 లోపల కూడా హైకోర్టు ధర్మాసనం ఏమిస్తున్నా దానిపైన కూడా సర్వత్రా ఉంది. మరోపక్క చూసుకుంటే ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి కూడా ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే అటు జెడ్పీటీసీకి సంబంధించినటువంటి ఒంటిమిట్ట అలాగే పులివెందుల 2 ఎన్నిక అయిన తర్వాతనే పూర్తిస్థాయిలో కూడా ఇవి కూడా నిర్వహించాలని, లేకపోతే కనుక తాము కూడా పూర్తిస్థాయిలో నష్టపోతామని చెప్పి ఆయన పిటిషన్ లో పేర్కొన్న పరిస్థితులే మనం చెప్పుకోవచ్చు. మేము yes right, thanks for the update Sudhir.